మనకి వృషభ రాశి వాళ్ళు గనుక చూసుకుంటే మనకి మహర్షులు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. ఒక ఫ్రేమ్‌వర్క్ లాగా ఇచ్చారు. లఘు సంచారం లేదంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీనిలో ఈ మంత్ అంతా ఎలా ఉంటుందనేది మనకు సింపుల్‌గా ఒక సమ్మరీ‌లాగా న్యూస్‌లో హెడ్‌లైన్ లాగా ముందుగానే తెలుసుకోవచ్చు. దీని ప్రకారం ఫస్ట్ 15 డేస్ తర్వాత 15 డేస్ అన్నట్లుంటుంది. ఎందుకంటే 14వ తారీఖు సూర్యుడు మారటం వల్ల సూర్యుడికి మారకముందు, మారిన తర్వాత అన్నట్లుంటుందనమాట. ఈ ఫస్ట్ 14 డేస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి పీడాం, ధనలాభం, విరోధం, స్త్రీ సుఖాప్తి అని చెప్తారు మన సంస్కృతంలో. దాని మీనింగ్‌గా ఫస్ట్ వీళ్ళకి ధనలాభం వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళకి ఏదైనా గనక పని చేస్తే అందులో కొంతమంది విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తర్వాత వీళ్ళకి పీడాం, ఎక్కడో ఏదో ఒక విషయంలో బాధించబడుతూ ఉంటారు. అయితే వీళ్ళకి స్త్రీ సుఖాప్తి అంటారనమాట. అంటే ఏమవుతుందంటేనండి, వీళ్ళకి చాలా లాభం ఉంటుంది. ఇది కూడా ఏమంటారంటే పురుషులైతే స్త్రీల నుంచి, స్త్రీలైతే పురుషుల నుంచి వీళ్ళకి చాలా చక్కగా మంచి లాభం ఉంటుంది. మనకి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కూడాను ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మంచి అన్యోన్యత ఉండి చక్కగా వాళ్ళు ఒక మాట మీద నిలబడి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు న్యాచురల్‌గా అందరూ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి మధ్య మనస్పర్ధలు కానీ ఎవరైనా ఉన్నా కానీ అవన్నీ పోయేసి చక్కగా ముందుకు మూవ్ అయితే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే ద్వేషం, ధనలాభం, పుత్రార్థ లాభమాత్ కలహం అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళ చుట్టూ ద్వేషించబడే వాతావరణం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి పుత్రులతోటి చాలా చక్కగా బాగుంటుంది, ఫ్రెండ్స్తో కూడా చాలా చక్కగా సపోర్ట్ ఇస్తారు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే శుక్రుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు 10th హౌస్‌లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లోను లేదంటే వాళ్ళకి అప్పటిదాకా లగ్జరీగా కంఫర్ట్‌గా ఉన్న విషయాలు కొన్ని వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి సూక్ష్మంగా గనుక తెలుసుకుంటే.